హైదరాబాద్ లింగంపల్లి నుండి ఉదయం వెళ్లిన జన్మభూమి ఎక్స్ప్రెస్ నల్గొండ రైల్వే స్టేషన్ కు రాగానే అకస్మాత్తుగా పట్టాలపై కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంజన్ లో సాంకేతిక లోపం రావడం వల్ల కూడా రైల్వే స్టేషన్ లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆగిపోయిన సుమారు గంట సేపు ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏదైతే ఒకటే సింగిల్ ట్రాక్ ఉండడంతో కూడా ఇటు మిర్యాలగూడెం నుండి హైదరాబాద్ కు వెళ్లే ఆ ట్రైన్ కూడా గంట సేపు కూడా రైల్వే స్టేషన్ లో నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. మొత్తం కూడా జన్మభూమి ఏదైతే జన్మభూమి ఉదయం లింగంపల్లి నుండి వైజాగ్ వెళ్తుంది. వైజాగ్ వెళ్తున్న క్రమంలో నల్గొండకు రావడంతో సడన్ గా మనం చూస్తున్నాం. సడన్ గా సాంకేతిక లోపం రావడంతో కూడా ఆ ఇంజన్ ఆగిపోయిన తర్వాత దీనికి సంబంధించి నడిగూడ రైల్వే స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. నడిగూడ రైల్వే స్టేషన్ నుంచి కూడా మరొక గ్రీన్ కలర్ కి సంబంధించిన ఇంజన్ తీసుకువచ్చారు. ప్రస్తుతము ఏదైతే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆగి ఉందో దానికి అటాచ్ చేసి ఇక్కడ నుంచి కూడా ఈ వండిని ముందుకు మూవ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే జన్మభూమి ఎక్స్ప్రెస్ ముందుకు మూవ్ అయిన తర్వాతనే ఎక్కడైతే రైల్వే స్టేషన్ లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్లి ఆ ట్రైన్ ఆగిందో ఆ ట్రైన్ కూడా యథావిధిగా బయలుదేరే అవకాశం ఉంటుంది. కానీ సుమారు ఒక గంట సేపు నుంచి కూడా రైల్వే స్టేషన్ లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆగిపోవడంలో ప్రయాణికులు మాత్రము తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా కిందికి దిగి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సడన్ గా ఒకసారి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకు ఆగిపోయింది అన్న దాని మీద కూడా ఇప్పటికే రైల్వేకి సంబంధించిన అధికారులు కూడా వచ్చి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం మరికొద్ది క్షణాలలోనే ఏదైతే ఆగిపోయిన ఇదే ఇంజన్ మనం చూస్తున్నాం. ఇదే ఇంజన్ ప్రస్తుతం జన్మభూమికి సంబంధించిన మెయిన్ ఇంజన్ ఆగిపోవడంతో కూడా ట్రైన్ మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు నడిగూడెం నుంచి కూడా మరొక ట్రైన్కి సంబంధించిన ఇంజన్ తీసుకొచ్చి రెండింటికి జాయిన్ చేసి ఏదైతే ఆగిపోయిన ఈ ఇంజన్ తో పాటు బోగీలను కూడా ముందుకు మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా జన్మభూమి ఎక్స్ప్రెస్ నల్గొండ రైల్వే స్టేషన్ లో ఆగిపోవడంతో కూడా ముఖ్యంగా కూడా చాలా వరకు రైల్వే స్టేషన్ లో ఆగిపోయింది కాబట్టి ఇంత ఇబ్బంది లేకపోయిన పరిస్థితి కనపడుతుంది. అదే కొద్దిగా దూర ప్రాంతంలో మధ్యన ఆగిపోతే మాత్రము కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసిన మొత్తం కూడా దీనికి సంబంధించిన అన్ని కూడా సెటప్స్ కూడా రెడీ అయిపోతున్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా మరికొద్ది క్షణాల్లోనే సంబంధించిన ఆగిపోయిన జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా మూవ్ అవుతున్న పరిస్థితి పడుతుంది. మరొక పక్క చూద్దాం. అటుపక్కకు సంబంధించి ఏదైతే మిర్యాలగూడ నుంచి కూడా హైదరాబాద్కి వెళ్తున్నటువంటి ఆ ట్రైన్ కూడా ఇక్కడ అయిపోయింది. అంటే కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత ఆ సింగిల్ ట్రాక్ ఉంటుంది కాబట్టి ఎక్స్ప్రెస్ ఆ ట్రాక్ మీద ఉంది కాబట్టి ఇది ఇక్కడనే నిలిపివేసినటువంటి పరిస్థితి కనపడిన అధికారులు మరికొద్ది క్షణాల్లో కూడా మొత్తం కూడా దీనికి సంబంధించిన ట్రైన్ కూడా వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు ట్రైన్ ఆగిపోయింది కదా, ఎంతసేపు అయిపోయింది, ఏంటి? 1.5 ఒక గంటన్నర ఆగిపోయింది. ఏం సమాచారం చెప్పారు? అదే ఇంజన్ ప్రాబ్లం ఉంది. మూవ్ అవుతుందా? రైట్. మరి కొంతమంది ఉన్నారు, మాతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి. ఎన్ని గంటలకు బయలుదేరారు? 6:10కి బయలుదేరారు. 6:15కి ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్ గా ఆగిపోయిందా, లేకపోతే మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? ప్రాబ్లం ఉంది, బండి ఆగుతుంది? ప్రాబ్లం అని ఏం చెప్పలేదు. బండి ఆగింది, ఏంది అని చూస్తే ఇంజన్ ఆగిందని చెప్తున్నారు అంతే. ఎంతసేపు? సుమారు ఎంతసేపు? గంటన్నర అయింది. గంటన్నర సేపు వెయిట్ చేశారా? రైట్. మొత్తం కూడా చూస్తున్నాం. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి చూస్తున్నారు? తెనాలి జంక్షన్ అండి. ఎక్కడ వెళ్ళారు మీరు? ఎక్కడి నుంచి ఎక్కారు? ఎక్కడ లిఫ్ట్? లింగంపల్లి. ఎక్కడికి వచ్చినారు? అంటే మధ్యన ఏమన్నా సడన్ బ్రేక్ వేయడం లాంటి ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? అలా ఏమనిపించలేదండి. ఓకే, చూస్తున్నాం. మొత్తం కూడా ఆ ట్రైన్ కు సంబంధించి ఇప్పటికే లింగంపల్లి నుంచి బయలుదేరినటువంటి ట్రైన్ జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా బయలుదేరుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమారు ఇంజన్ లో సాంకేతిక లోపం రావడం వల్ల కూడా సుమారు గంటన్నర సేపు కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వెళ్తున్నారు? సికింద్రాబాద్, మిర్యాలగూడ నుంచి సికింద్రాబాద్ వస్తున్నాం అండి. ఎక్కడికి వెళ్ళాలి మీరు? తెనాలి. ఇప్పుడు ఏమైంది? జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆగిపోయింది గంట సేపు, ఏం చెప్పారు? ఇంజిన్ ఖరాబ్ అయింది అన్నారండి. వేరే ఇంజిన్ తగిలించుకుంది. ఎన్ని గంటలు, ఎంతసేపు వెయిట్ చేశారు మీరు? గంట సేపు. ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు? అన్ని ఇబ్బందులు, నీళ్ళు ఉన్నాయా, మంచి తాగుతా ఉండే, తింటా ఉండే, అన్ని ఇబ్బందులే. సమాచారం ఇచ్చారా మరి? ఇచ్చాం. ఆయన అడిగామండి వెనకాల టీసీని, అడిగితే ఏరే ఇంజిన్ రావాలన్నాడు. వచ్చి తగిలించుకుంది ఇప్పుడు. ఓకే, రైట్. అదే మరి కొంతమంది ఉన్నారు, వాతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు? Yes, I came from Lingampalli. I have to go Nadikudi, but we don't know what is the reason they are stopping. So we are suffering lot of. We don't know exactly. They are not given any message to us. What happened? We also don't know. We didn't get any message.
That's the reason. రైట్, మొత్తం కూడా మేము చాలా సఫర్ అవుతున్నటువంటి సమయంలో మాకు ఎలాంటి సమాచారం లేదని కూడా చెప్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గంట సేపు కూడా ట్రైన్ ఆగిపోవడం కూడా చాలా వరకు ఇబ్బంది పడుతుందని ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఏమైంది, సడన్ గా ఆగిపోయింది కదా, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఏం సమాచారం ఇచ్చారు మీకు? రైట్, మొత్తం చూస్తున్నాం. మరి ఇప్పటికే రైలు ఏదైతే నడిగూడ రైల్వే స్టేషన్కి సంబంధించిన ఈ ఇంజన్ వచ్చిన తర్వాత కూడా ఈ ట్రైన్ని మళ్ళీ యథావిధిగా తీసుకువెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది నడిగూడెం వరకు వెళ్ళిన తర్వాత నడిగూడెం దగ్గర ఉన్నటువంటి అక్కడ ఏదైతే మెయిన్ ఇంజన్ ఉందో మెయిన్ ఇంజన్ని పక్కకు పంపించి దీనికి ఉన్న ఇంజన్ కూడా పక్కన తీసేసిన తర్వాత వేరే ఇంజన్స్ ఏర్పాటు చేసి కూడా అతనికి కూడా ట్రైన్ మూవ్ చేసే పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికి అయితే కూడా ఒక గంటన్నర సేపు మాత్రము ప్రజలు మాత్రము తీవ్ర ఇబ్బందులు పడ్డారని కూడా మరి ఆవేదన చెందుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే నల్గొండ రైల్వే స్టేషన్లో ఆగిపోయింది కాబట్టి కొద్దిగా ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. కానీ అదేవిధంగా సుదూర్ఘ ప్రాంతం మధ్యన ఏదైనా ఎటుగానే ఆ ఎడారిలో ఆగిపోతే మాత్రము చాలా ఇబ్బంది పడే ఉండేవాళ్ళమని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.